హాయ్ గైస్, వెల్కమ్ టు గురుటెక్ ఇండియా. సో మనం ప్రీవియస్ వీడియోలో రైడ్స్ గురించి జస్ట్ మనం థియరిటికల్గా తెలుసుకున్నాం కదా. సో ఈరోజు వీడియోలో రైడ్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇంకా మన సెషన్లోకి వచ్చేస్తే నార్మల్గా మనకి ఇక్కడ డిస్కులు చూసుకుంటే నాకు నేను అన్నీ ముందే యాడ్ చేసి పెట్టుకున్నాను. సో రైడ్ 0 నుంచి రైడ్ 10 వరకు సో ఒక 15 డిస్క్ యాడ్ చేసి పెట్టాను. సో మనకి నేను చదివేటప్పుడు ప్రతిదానికి మినిమం డిస్క్స్ ఎన్ని ఉండాలో కూడా అట్లే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి మనము రైడ్ 0తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ రైడ్ 0తో స్టార్ట్ చేస్తే మనకి ఫస్ట్ రైడ్ 0 అంటే ఏంది, స్ట్రిప్పింగ్. సో స్ట్రిప్పింగ్ అంటే మనకి బ్యాకప్ ఉండదు, బట్ కానీ ఫాస్ట్గా ఉంటుంది అనేసి. సో నేను రైడ్ 0కి మినిమం నాకు ఎన్ని డిస్క్లు కావాలంటే 2 డిస్క్స్ ఖచ్చితంగా నాకు రైడ్ 0కి ఖచ్చితంగా కావాలి. సో ఇంకా నేనేం చేస్తాను, ఓకే ఇంకా క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ చేసేటానికి మనం ఇచ్చే కమాండ్ ఏమంటే adm -create /dev/md0. సో ఇక్కడ md0 అంటే నేను రైడ్ 0 క్రియేట్ చేసుకున్నాను కాబట్టి md0 వేసాను. ఇన్ కేస్ మనకు రైడ్ 5 రైడ్ 6 అట్లా ఎట్లయితే md5 md6 అని ఇస్తాము. నెక్స్ట్ స్పేస్ ఇచ్చి లెవెల్ -లెవెల్ అంటే మన రైడ్ లెవెల్ ఏంది, లైక్ ఇప్పుడు మనకి లెవెల్ రైడ్ 0 అయితే 0 అని ఇస్తాము, 2 అయితే 0 అని, 1 అయితే 2 అయితే 2 ఇస్తాము, 1 అయితే 1 ఇస్తాము. అలా మనం లెవెల్ ఇచ్చుకున్న తర్వాత రైడ్ డివైజెస్. సో ఈ రైడ్ డివైజెస్ అంటే మనము ఎన్ని డిస్క్స్ని రైడ్లోకి యాడ్ చేస్తాం అంటే ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇస్తే నాకు రైడ్ క్రియేట్ అవ్వదు. సో 2 డిస్క్సే ఖచ్చితంగా మినిమం నాకు స్ట్రిప్పింగ్కి 2 డిస్క్ కావాలి కాబట్టి నేను రైడ్ డివైజెస్ 2 అని ఇస్తాను. మళ్ళీ స్పేస్ ఇచ్చిన తర్వాత ఆ డివైజెస్ యొక్క పాత్. సో నేను ఇక్కడ SDE చేయాలనుకుంటున్నాను. సో /dev/sdd/dev స్పేస్ /dev/sde ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇది వచ్చింది డిఫాల్టింగ్ టు వెర్షన్ 1.2 మెటా డేటా అనేసి. సో ఇది ఇలా వచ్చిన తర్వాత మనము మేక్ ఫైల్ సిస్టమ్ చేసుకునేసేయాలి. సో మేక్ ఫైల్ సిస్టమ్ నార్మల్గా మనం ఎలా చేస్తామో అలానే mkfs.ext4 ఇక్కడ మనము అంత మరీ ఇప్పుడు మనం /dev/mapper LVMలో ఇచ్చినంత ఇవ్వకూడదు. సో /dev/md మనకి md0 కాబట్టి /md0 ఇస్తాను నేను. సో ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ అలకేట్ అయిపోయేసి ఓకే ఇప్పుడు మనకి ఒక మేక్ ఫైల్ సిస్టము క్రియేట్ అయిపోతుంది అండ్ మనకి UUID జనరేట్ అవుతుంది. సో మనం నార్మల్గానే ఇంకా BLK ID తీసుకుంటాము. సో md0 మనకి ఒక BLK ID వచ్చింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే SDD కూడా మనకి UUID జనరేట్ అయినాయి, బట్ కానీ మనకు రైడ్ డివైసెస్ md0 ఉందా దాని UUIDనే తీసుకున్నాం, ఎందుకంటే మనకి రైడ్ చేస్తున్నాం కాబట్టి మనం అదే తీసుకుంటాం. సో ఇది కాపీ చేసుకున్న తర్వాత నార్మల్గానే va/etc/fs ట్యాబ్ ఇక్కడికి వెళ్ళేసింది. ఇక్కడ మనం ఇక్కడ మనం మన UUID పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి అన్నెసెసరీ అంతా డిలీట్ చేస్తాం. సో ఇక్కడ చేస్తాం. సో ఇది చేస్తాం. సో ఇక్కడ ఇప్పుడు రైడ్కి మనం ఏం చేద్దాం, రైడ్ 0 అని పెట్టుకుంటాం. నేను జస్ట్ దానికి రైడ్ 0 అనేసి నేమ్ పెట్టుకునేసి ఫైల్ సిస్టమ్కి ext4 డిఫాల్ట్స్ 0 వేసుకునేసి ఎస్కేప్ నొక్కేసి సేవ్ అండ్ ఎగ్జిట్ నొక్కుతాను. సో ఇలా చేసిన తర్వాత మనకేంది ఇంకా లైక్ నార్మల్గా మౌంట్ చేసుకోవడమే. నేను -A నొక్కుతాను. రైడ్ 0 ఓకే ఇక్కడ మనము డైరెక్ట్లీ క్రియేట్ చేసుకోలేదు కదా రైడ్ 0, సో అందుకని ఎర్రర్ చూపించింది. సో ఇక్కడ మనం రైడ్ 0ని క్రియేట్ చేసుకుందాం. సో మళ్ళీ మౌంట్ -A. సో ఇక్కడ మనం చూసుకుంటే రైడ్ 0 అనేసి సో మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది, రైడ్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. సో అక్కడ మీరు చూసుకుంటే పార్టీషన్ SDDలో మనకి ఏమని చూపిస్తుంది, md0 అంటే ఇది రైడ్ లెవెల్ 0తో ఇది మనకి చూపించింది అని వస్తుంది. సో ఇంకా అప్పుడు అయిపోయింది. ఇది వచ్చేసి రైడ్ మనం 0ని ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేసి. అండ్ నెక్స్ట్కి వచ్చేస్తే ఇప్పుడు రైడ్ 1 క్రియేట్ చేసుకోవాలనుకోండి.
సో రైడ్ 1కి వచ్చేస్తే సేమ్ కమాండే ఇస్తాము. లైక్ మనం ఇక్కడ ఏం చేంజ్ చేస్తామంటే, సో మనం మళ్ళీ మౌంట్ చేయకుండా జస్ట్ నేను మీకు రైడ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో అనేసి కమాండ్స్ చూపించేస్తాను. సో ఇక్కడ MD1 పెట్టుకున్నాను, లెవెల్ 1. రైడ్ డివైజెస్ మనకి రైడ్ 1కి 2 చాలు. సో ఇక్కడ 2నే పెట్టుకుంటాను. SDE SDD అయిపోయింది. సో ఇక్కడ మనము SDFకి SDGకి ఇద్దాము. సో this array has metadata at the start. The start point can be not suitable to boot device equivalent to boot. Yes. ఓకే, ఇంకొక స్టార్ట్ ఇది అయింది. సో ఇలా మనకి దిస్ రేస్ మెటాడేటా అట్ ద స్టార్ట్. ఓకే, నేను లాస్ట్ టైం ఎప్పుడో క్రియేట్ చేసేటప్పుడు దాన్ని క్రియేట్ చేసి వదిలేసాను. సో ఇలా మనకి జస్ట్ చూపించింది. మీకైతే ఇలా ఏం చూపిదు, జస్ట్ ఇలా చూపిస్తుంది డిఫాల్టింగ్ వెర్షన్ 1.2 మెటాడేటా అనేసి. సో అది అయిపోయిన తర్వాత ఇంక మనం నార్మల్ మేక్ ఫైల్ సిస్టము, తర్వాత BLK ఐడి తీసుకొని పోయి UIDలో పెట్టడం, డైరెక్ట్ చేయడం, మౌంట్ చేసుకుని చేయడం, అంతే. సేమే. నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ ఏముంది ఇక్కడ రైడ్ 5. సో ఇక్కడ రైడ్ 5కి వచ్చేసరికి మనం ఇక్కడ MD5 అని ఇస్తాం. సో లెవెల్ కాడ 5 మారుస్తాం. రైడ్ డివైజెస్ రైడ్ 5కి మనకి మినిమం 3 డిస్క్ కావాలి. సో నేను 3 డిస్క్ తీసుకుంటాను. సో SDF SDG అయిపోయింది. సో ఇక్కడ SDH SDIE మళ్ళీ /dev 3 డివైజెస్ కదా. సో SDJ. సో SDJ అనేసి నేను ఇక్కడ ఇచ్చేసాను. సో SDJ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ నొక్కుతాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇలా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. దీనికి రైడ్ 5 అండ్ మనకి ఇంకొచ్చేస్తే రైడ్ 6కి వచ్చేసి మనకి మినిమము 4 డిస్క్ కావాలి. సో మనం ఇక్కడ మినిమం 4 డిస్క్ కాబట్టి చేంజ్ చేసుకునేద్దాం. సో ఫస్ట్ నేను డిస్క్ చేంజ్ చేస్తాను. SDJ వర్క్ అయింది కదా, SDK L SDM. సో SDM అని ఇస్తాము. సో రైడ్ డివైజెస్ 4 అని ఇస్తాను, లెవెల్ 6 అని ఇస్తాను, MD6 అని ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ మనము 4 కదా, నేను 3నే ఇచ్చాను, సారీ. సో ఇంకా నెక్స్ట్ మనకి ఏం కావాలి, SDM అయిపోయి SDK SDL. ఓకే, /dev /SDN. ఓకే, ఇక్కడ మనకి ఈ రైడ్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. ఇక్కడ ఇంకా మనం నెక్స్ట్ ఏంది రైడ్ 10. సో రైడ్ 10కి మనకి నాకు ఇక్కడ ఇంకా డిస్క్లు కావాలి. సో 2 డిస్క్స్ ఇంకా కావాలి. దానికి కూడా మనకి డిస్క్స్ మళ్ళీ ఇప్పుడు అవంతా మళ్ళీ యాడ్ చేసుకుని టైం పడుతుంది. సో దానికి కూడా ఇలానే మనకి మినిమం దానికి 4 డిస్క్స్ కావాలి కదా. సో ఇలానే 4 డిస్క్స్ పెట్టుకునేసి రైడ్ డివైజెస్ 4 ఉండాలి. ఇక్కడ లెవెల్కి వచ్చేసరికి లెవెల్ ఇక్కడ 10 అవుతుంది. రైడ్ 10కి లెవెల్ 10 అవుతుంది, MD10 అయిపోతుంది. సో ఇక్కడ మనం ఇలా చేసుకుంటే రిసోర్స్ బిజీ అని వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా ఆడ, దాంట్లో రైడ్ ఉంది కాబట్టి మనకి రిసోర్స్ బిజీ అని వచ్చేస్తుంది. సో రైడ్ 10కి అయితే కమాండ్ ఇది ఇలానే మనం చేసుకునేస్తాం. నెక్స్ట్ MKFS ఇవంతా చేసుకునేస్తాం. సో ఇదివరకు అయితే రైడ్స్ని మనము ఎలా క్రియేట్ చేసుకోవాలని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మన రైడ్స్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే మనము ఇప్పుడేమో యూజబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకునేసాము. సో మనం ఇది ఒక కాన్ఫిగరేషన్ ఫైల్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, నాకు ఇక్కడ రైడ్స్ ఉన్నాయి అనేసి నేను ఇవంతా సేవ్ చేసుకోవాలి. నార్మల్గా మనకి రైడ్స్ క్రియేట్ చేస్తాం కదా, రైడ్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ డీటెయిల్స్ అంతా ఒక చోట స్టోర్ అవుతాయి. సో అవి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఆ కమాండ్ ఏమంటే MD ADM ---- డీటెయిల్స్ స్పేస్ ---- స్కాన్ ---- అంటే ఇవంతా మనకి ఒక డేటాని చూపిస్తాయి. సో ఇక్కడ ఏదో తప్పించాం, MD_ADM ---- సో ఇక్కడికి వచ్చేస్తే మనకి కమాండ్ MD_ADM డీటెయిల్స్ MD_ADM ---- కదా. సో ఇక్కడ మనము ఈ ఫర్ సపోజ్ రైడ్ 1కి సంబంధించిన లేకపోతే రైడ్ 0 చూద్దాం. సో రైడ్ 0కి సంబంధించిన డీటెయిల్స్ నేను చూడాలనుకున్నప్పుడు ఈ కమాండ్ ఇచ్చిన లాస్ట్లో
స్లాష్ మన యొక్క పాత్ రైడ్ యొక్క పాత్ ఇస్తాం. సో మన రైడ్ పాత్ ఏమి ఇచ్చాం /dev/md0. సో ఇలా చూసుకుంటే ఇక్కడ మనం ఒక చిన్న మిస్టేక్ చేసాము. సో MDADM డీటెయిల్స్ కాదు, జస్ట్ డీటెయిల్ అని ఇవ్వాలి. సో మనకి MDADM డీటెయిల్ అని ఇస్తే నాకు ఆ రైడ్కి సంబంధించిన అరే ఏదైతే ఉందో దానికి లెవెల్ 0, నెంబర్ ఆఫ్ డివైజెస్ 2 అని ఇచ్చాం, మెటాడేటా 1.2 అనేసి ఇవంతా నాకు చూపించేసాయి ఏవేవి డివైజెస్ ఉన్నాయి అనేసి. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ని మనము ఎక్కడ సేవ్ చేసుకోవాలంటే మనకి ETCలో mdadm.conf అనేసి ఒక ఫైల్ ఉంటుంది. సో మనకి ఆ ఫైల్లో మనము సేవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎప్పుడైనా రికవరింగ్ చేసేటప్పుడు అలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఒకసారి చూసుకుందాం ఒకవేళ దాంట్లో ఉందో లేదో అనేసి. కాన్ఫిగరేషన్ ఫైల్ etc. సో find -name mdadm. సో ఇక్కడ మనకి MDADM అనేసి మనకి ఫైల్ లేదు. సో మనం ఒకసారి చూద్దాము, లైక్ LL ఇచ్చేసి. సో మనకి ఇక్కడ M ఎక్కడ ఉంది, సో మనకి mdadm.conf ఫైల్స్ లేవు. సో మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఒక ఫైల్ని మనం క్రియేట్ చేసుకోవాలి, నాట్ డైరెక్టరీని కాదు, ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ నేను టచ్తో ఎంటీ ఫైల్ లాగా క్రియేట్ చేస్తాను. సో mdadm.conf అనేసి. సో నాకు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇద్దాము. ఓకే, నాకు ఇప్పుడు ఒక ఫైల్ ఉంది. సో mdadm.conf అనేసి నాకు ఒక ఫైల్ ఉంది. సో ఈ ఫైల్లోకి మనము మన కాన్ఫిగరేషన్ అంటే లైక్ ఇప్పుడు మనకి రైడ్కి సంబంధించిన డేటా మొత్తం మనకి దీంట్లో కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇదే కమాండే లైక్ mdadm డీటెయిల్ స్కాన్. సో డీటెయిల్స్ కానీ వెర్బోస్ అని ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ మనకు జస్ట్ ఒక పర్టికులర్ డివైస్కి మనం dev/md0 ఇచ్చాం. సో అన్నిటికి కావాలంటే ఇలా ఇస్తాం కదా. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ > సింబల్ ఇచ్చింది, మనకి ఇక్కడ /etc/mdadm అని ఇవ్వాలి, mdadm.conf. సో మనకి ఈ ఫైల్స్ అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. సో ఒకసారి మనము క్యాట్తో చూసుకుందాం, cat md. సో మనకి ఈ ఫైల్స్ అంతా దీంట్లోకి వచ్చేసాయి. ఇలా మనము రైడ్ ఫైల్స్ అంతా సేవ్ చేసుకుంటాం. సో ఇలా మనం రైడ్ డిస్క్ అంతా సేవ్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ నాకు ఇప్పుడు నేను రిమూవ్ చేసేయాలి, సో సమ్ పర్టికులర్ డిస్క్స్ని నేను రిమూవ్ చేసేయాలి. సో ఇక్కడ చూద్దాము. సో ప్రతిదానికి డిస్క్లు ఉన్నాయి కదా. సో ప్రతిదానికి మనకి మినిమం డిస్క్లే ఉన్నాయి. నేను జస్ట్ ఒకసారి ట్రై చేద్దాము. సో రిమూవ్ చేసేదానికి. సో మనకి ఇక్కడ రైడ్ 6కి 4 డివైజెస్ ఉన్నాయి కదా. సో ఈ 4 డివైజెస్ మనం ఒకసారి సరే ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే రిమూవ్ చేద్దాం. అప్పుడు రిమూవ్ చేసినప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను MD6 అని ఉంది కదా, MD6కి అంటే రైడ్ లెవెల్ 6కి నేను ఒక డివైస్ని యాడ్ చేయాలనుకుంటాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కమాండ్ mdadm/dev/md6 అంటే మనకి రైడ్ లెవెల్ 6 కాబట్టి రైడ్ లెవెల్ 6 మళ్ళీ హైఫన్ యాడ్ అని ఇస్తాను. యాడ్ అని ఇచ్చిన తర్వాత మన డిస్క్ యొక్క పాత్, సో నేను SDO నాకు ఇంకా రైడ్ చేయలేదు కాబట్టి SDO అని ఇస్తాను. సో SDO ఇస్తే యాడెడ్ టు మనకి దీనికి వచ్చేస్తుంది. ఒకసారి మనము MDADM డీటెయిల్స్ దాంతో చెక్ చేసుకుందాం. సో చేసుకుందాం. సో MD6 కదా. సో ఇక్కడ SDOనే నాకు యాడ్ అయిపోయింది. సో ఇంకా యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేసేదానికి మనము ఏం చేయాలంటే కమాండ్ సేమ్ ఇదే కమాండే, లైక్ ఇదే కమాండే ఇస్తాము. రైడ్ లెవెల్ 6లో నాకు SDOని రిమూవ్ చేయాలనుకుంటే ROMVV. సో మనకి హార్ట్ రిమూవ్ అని వస్తుంది. సో మనకి ఇక్కడ రిమూవ్ చేసే ముందు మీరు ఫస్ట్ అంటే లైక్ మీకు ఏమైనా డేటా అట్లా ఉన్నింది అనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే అది రిమూవ్ అవ్వదు. సో దాన్ని ఫస్ట్ మనము ఫెయిల్ చేయాలి, ఆ డిస్క్ని ఫెయిల్ చేయాలి. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ యాడ్ చేద్దాం. సో ఆ డిస్క్ని మనం ఫెయిల్ చేయాలంటే సేమ్ MDADM కమాండే ఇక్కడ మనము ఫెయిల్ అని ఇస్తాం.
సో ఇక్కడ ఫెయిల్ అని ఇచ్చిన తర్వాత మనము రిమూవ్ చేస్తే ఇది ఫాల్టీ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో మనం మళ్ళీ రిమూవ్ చేసుకుంటే రిమూవ్ అయిపోతుంది. సో అప్పుడు మనకేమవుతుంది, కాన్ఫిగరేషన్ ఫైల్లో మొత్తం సేవ్ అయిపోయేసి ఓకే ఇప్పుడు వీళ్ళు తీసేసాడు అనేసి కనిపించేస్తాయి. సో మనకి ఇప్పుడు రైడ్స్ ఉంటాయి కదా, రైడ్స్ ఉండే వాటిని స్టేటస్ని చెక్ చేసుకోవాలనుకుంటే మనము cat/proc/md స్టాట్ అని ఇస్తే మనకి ఈ రైడ్ స్టేటస్లు అంతా మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ cat/md యాక్టివ్ రైడ్ 6 MD5 MD0 మనం ఎన్ని క్రియేట్ చేసుకున్నాము. సో MD5 MD1 MD0 MD6 సో ఇవన్నీ యాక్టివ్ రైడ్స్ అనేసి నాకు కనిపించేస్తున్నాయి. సో ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్ అయిపోతే నాకు ఫెయిల్ అనేసి చూపించేస్తుంది. ఇలా మనము రైడ్స్ గురించి ఇలా రైడ్స్ని యాడ్ చేసుకుంటాం, రిమూవ్ చేసుకుంటాం, మనం మానిటర్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్తో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ మోస్ట్లీ మనకి సర్వీసెస్ కాదు, స్టాటిక్ ఐపీ ఎలా సెట్ చేసుకోవాలనేసి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకు ఈ రైట్స్ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థమైంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.